ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలోని వర్తమానము మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 4 వచనాలు చదువుకుందాం. 2వ అధ్యాయం 10-2 చదవండి. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను. చాలు, వాక్య కొరకు చిన్న ప్రార్థన చేసుకుని. స్తోత్రము నాయన, ప్రేమగల తండ్రి, నీ కొందనాలు సూత్రాలు నా ప్రభా. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలో నా ప్రభా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి అయ్యా. చక్కగా వాక్యాన్ని వివరించండి, అర్థం చేసుకుని అలా జీవించడానికి మీరు మాకు సహాయం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, పోయిన వారం మనం చెప్పుకున్నాం కదా, పాత నిబంధనలో దేవునితో నడిచిన వారు, దేవునితో జీవించిన వారు, దేవునితో మాట్లాడిన వారు అనే విధానంతో మనం ఉన్న సమయం సరిపోక పాత నిబంధన వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు దేవునితో నడిచేవాళ్ళు, దేవునితో ఆయన్ని వెంబడించే వాళ్ళ గురించి మనం తెలుసుకునేటప్పుడు మనకేం కనపడుతుందంటే, ముందుగా ఆయన ప్రవర్తన ద్వారా, రాజుల ద్వారా, అందరి ద్వారా ఆయన అనేక విధాలుగా మాట్లాడి, ఇక భూమి మీదకి అనేక విధాలుగా వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు ఎక్కడో చోట తప్పిపోతా ఉన్నారు. ఉన్నప్పుడు ఆ దేవుడు ఏం చేశాడు, భూమి మీద శరీరధారిగా ఈ లోకానికి మనుషులతో ఎలా మనుషులు జీవించాలో నేర్పించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఫస్ట్ ఆయన తల్లిదండ్రులకి విధేయుడై ఉన్నాడు. తల్లిదండ్రులకు విధేయుడై ఉండి వయసు ఎందు, జ్ఞానమందు, మనుషుల దయందు, దేవుడి దయందు వర్ధిల్లుతూ ఈ లోకంలో ఆయన జీవిస్తా వచ్చాడు. వచ్చి ఆయన సేవ ప్రారంభించే ముందు ఆయన బాప్తిసం తీసుకొని అపవాది చేత శోధింపబడి ఆ తర్వాత ప్రార్థన చేసుకొని శిష్యులు ఎన్నుకొని ఆ శిష్యులతో కొంచెం సహవాసం చేసి కొంతమంది శిష్యులు జాలర్లు పట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ వలలు విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించడానికి వాళ్ళు వచ్చారు. ఈ దేవునితో నడవడానికి వాళ్ళు వచ్చారు. ఇలా దేవునితో నడవడానికి వాళ్ళు పనులు వదిలిపెట్టుకొని దేవుని మాట విశ్వసించి వాళ్ళు దేవునితో నడవడానికి వచ్చారు. ఈ శిష్యులు ఎంతమంది వచ్చారంటే 12 మంది ఆయనతో నడవడానికి వచ్చారు. ఆ 12 మంది పేర్లు ఏమనగా ఇందాక మనం చదివాం కదా, దేవునితో నడిచిన వాళ్ళు. ఈ భూమి మీద మనుషులు దేవునితో నడిచిన వాళ్ళు ఎవరంటే చదవట, ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను. ఇక్కడ నేను గమనించినప్పుడు ఈ మాట అంటే వీళ్ళు ఎందుకు పిలిచాడు, ఎందుకు పంపిస్తున్నాడు అంటే, ఆ ముందు అధ్యాయంలో ఉండదు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాడు. ఇదేం చేశాడంటే, దేవుడు మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మనుషులకి దేవుడికి ఉండే అంత అధికారాన్ని వాళ్ళు పొందటానికి దేవుడు అనుగ్రహించి 12 మంది శిష్యులు యేసుక్రీస్తు వారు ఏదైతే చేశారో మనుషులుగా ఉన్న వాళ్ళు అది చేయడానికి వాళ్ళకి ఫస్ట్ అర్హత ఇచ్చాడు. ఈ అర్హత ఇచ్చి ఏం చేస్తున్నాడంటే, అంటే మనుషులు అప్పుడు దాకా ఎలా ఉండేవాళ్ళు అంటే, కంటికి కన్ను, పంటికి పన్ను, ఈ విధానమైన ఆచారాల్లో ఆ విధానమైన పద్ధతుల్లో వాళ్ళు అప్పుడు దాకా బతికారు. అటువంటి పద్ధతులన్నీ విడిచిపెట్టి దేవుడికి ఉన్న అధికారాన్ని మనుషులకి ఇచ్చాడు. మనుషులకి ఇచ్చిందే కాకుండా మనుషులతో నడవడానికి ఆయన సిద్ధపడి 12 మంది శిష్యుల్ని ఎన్నుకొని, ఆ 12 మంది శిష్యుల్ని ఎన్నుకునేటప్పుడు కూడా ఆయన ఎలా ఉన్నాడంటే ప్రార్థన చేసుకుని ఎన్నుకున్నాడు. తర్వాత ఇక్కడ నాకు చదివినప్పుడు అనిపిస్తుంది అంటే,
12 మంది అపోస్తులు ఎన్నుకున్న అనగా వాళ్ళ పేర్లు ఏంటంటే పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ. ఇక్కడ మనకి ఇంకొక ఆ సందర్భాన్ని మనం చూసుకుంటే, దేవుడు మనతో మాట్లాడాలి అన్నా, దేవుడు మనల్ని ఎన్నుకోవాలన్నా సహోదరుల ప్రేమ కలిగి ఉండాలి. ఇక్కడ ఏమైనా ఉంది, సహోదరులుగా వాళ్ళు పని చేసుకుంటా ఉండేవాళ్ళు జాలర్లుగా, సహోదరులుగా ఇల్లు వాకిళ్ళు లేకపోతే ఇంట్లో ఉన్న సమస్త పనులు గాని సహోదరుల ప్రేమ కలిగి ఉండాలి. ఈ సహోదరుల ప్రేమ కలిగి ఉన్న వాళ్ళని దేవుడు ఎన్నుకొని ఆ సహోదరుల పేర్లు కూడా అక్కడ రాయించాడు. ఇప్పుడు మనం పిలవబడాలన్నా, మనం బయట సువార్త ప్రకటించాలన్నా, మనం ఏదన్నా దేవుని పనిలో పాలుపొందులు పొంది ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా ఏముండాలంటే ముందు సహోదరులుగా ప్రేమ కలిగి ఉండాలి. ఈ సహోదరుల ప్రేమ చాలా మందికి ఈ లోకంలో ఉండదు. ఏముండదు? సహోదరుల ప్రేమ ఉండదు, రక్త సంబంధికుల ప్రేమ ఉండదు. ఈ ప్రేమ లేకుండా ఏమంటారంటే ఇంకా వాళ్ళ కష్టం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా అని దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. ఇదిగో నీ సహోదరుడికి ఒక ముద్ద అన్నం పెట్టలేని పరిస్థితి, నీ సహోదరుని నువ్వు ప్రేమించలేని పరిస్థితి, నీ రక్త సంబంధికుల్ని నువ్వు ప్రేమించలేని పరిస్థితి, రక్త సంబంధికుల కోసం నువ్వు పోరాడలేని పరిస్థితి నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఎలా పిలుస్తాడు? నువ్వు ఎవరి కోసం పనులు చేస్తున్నావు, నువ్వు ఏ విధానంలో నువ్వు నడుస్తున్నావు, ఏ విధానంలో ఉండి దేవుణ్ణి మరలా నువ్వు హెచ్చరిస్తున్నావు? దేవుడి విధానం ఏంటంటే ముందుగా మనల్ని ఎన్నుకోవాలంటే కుటుంబంలో సహోదరుల ప్రేమ కలిగి ఉండాలి. ఈ సహోదరుల ప్రేమ కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు ఏమంటాడంటే దేవుడు వాళ్ళని ఎన్నుకుంటాడు. ఎందుకు ఎన్నుకుంటాడంటే తన స్వార్థం కోసం తన బ్రతికే వాడిని ఎవరికి కూడా అతనికి ప్రేమ ఉండదు. ఒకళ్ళు ఇదిగో నా స్వార్థం కోసం నేను బ్రతుకుతున్నాను, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తాను, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను సంపాదించుకుంటాను, అంత నాది 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 అనుకున్న వాడి దగ్గరికి దేవుడు రాడు, దేవుడు పిలవడు. నీ సహోదరుని నువ్వు ప్రేమించగలిగి ఉండాలి. అదిగో వాళ్ళు జాలర్లో పని చేసుకుంటూ ఆ ఇద్దరు సహోదరులు ఎంతో కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండొచ్చు. జాలర్లుగా వాళ్ళు ఒకరిలో ఒకరు సహాయంగా బలంగా నిలబడి ఉండొచ్చు. ఈ సహాయంగా ఉన్నారు కాబట్టి ఇదిగో వీళ్ళైతే సహోదరులుగా ప్రేమ కలిగి ఉన్నారు, ఈ ప్రేమ కలిగిన వాళ్ళని నేను పిలుచుకుంటే ఈ ప్రేమని, ఈ సహోదరుగా ఉన్న ఒకరి సహోదరులుగా ఉన్న ప్రేమని అంతా కూడా వాళ్ళు విస్తరింప చేస్తారని దేవుని ఆలోచన. మనకేముండాలంటే ముఖ్యంగా సహోదరుల ప్రేమ ఉండాలి. ఏదైనా కష్టం రాగానే సహోదరుల్ని మనం వదిలేస్తాము. లేదా ఈ రోజులు ఎలా ఉన్నాయంటే ఎవరి స్వార్థం వాళ్ళదే అయిపోయింది. రక్త సంబంధికులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, లేదా ఇంట్లో తండ్రి వరుస అయ్యే వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ ప్రేమ కూడా వాళ్ళకి బాబాయిల వరుస లేదు. మా బాబాయ్ నన్ను అడిగినప్పుడు, బాబాయ్ నువ్వు ఎప్పుడు వచ్చినా సరే పర్వాలేదు అన్న. మా బాబాయ్ ఒకనొక సమయంలో నేను రానని ఆగిపోతే నేను ఏం చేయాలి అర్థం కాకపోతే దేవుడు నాకు ఆ రోజు సాయం చేశాడు. వాక్యం చెప్పడానికి నాకు అప్పుడు ఇంత జ్ఞానం లేదు, అంతంత జ్ఞానమే ఉంది. అయినా మా బాబాయ్ ఫోన్ చేయగలడు, బాబాయ్ నువ్వు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, నువ్వు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు. ఆ ప్రేమ మాలో ఎప్పుడు కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ సహోదరుల ప్రేమ అనేది ప్రతి మనిషికి ఉండాలి. ఈ సహోదరుల ప్రేమ కనుక మీలో లేకపోతే దేవుడు మిమ్మల్ని పిలవడు. ఆపదలో ఉన్నప్పుడు సహోదరుల్ని మనం ఆదుకోవాలి. సహోదరుల పట్ల మనం ప్రేమ, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ప్రేమ చూపించుకునే విధానం మనకి తెలిసి ఉండాలి. ఎవరెటు పోతే మనకెందుకులే, నేను బాగున్నాను కదా అంటే నీలో దేవుడు ఉండడు. నువ్వు ఎంత కష్టపడ్డా కానీ నీకు ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నీతిమంతుడు కొద్దిగా సంపాదించినా గానీ ఆయన ఉన్నతంగా బతుకుతాడు. నీ స్వార్థం కోసం నువ్వు ఎంత సంపాదించుకున్నా కానీ అంతా కూడా ఏమైపోతుంది, వ్యర్థమైపోతుంది. అందుకని దేవుడు ముఖ్యంగా మనకి ఏం తెలియజేస్తున్నాడంటే ఆయన అపోస్తులుగా వాళ్ళని పిలుచుకునేటప్పుడు ఏంటంటే సహోదరులుగా ఉన్న వాళ్ళని మాత్రం పిలిచాడు. ఆ వాక్యం చదివేటప్పుడు నాకు ఆ భావం కలిగింది. ఏమందంటే సహోదరులుగా వాళ్ళు ఒకరినొకరిని అర్థం చేసుకొని పని చేస్తున్నారు. మనం కూడా ముందు దేవుడు మనకి దగ్గరగా రావాలి లేదా మనం పిలవాలంటే మన సహోదరుల పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి. మన సహోదరుల పట్ల కూడా మనం ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమ లేకపోతే ఏంటంటే దేవుడు మనల్ని పిలవడం, మనల్ని వాడుకోవడానికి మనకి అంత ప్రేమ
లేదా అంత ఆదరణ అయినా మనకి చూపించడు. ఆంధ్రయ్య జబదయ్య కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను. మరలా ఇంకొక ఇద్దరిని కూడా ఎలా ఎన్నుకున్నాడు? ఆయన సహోదరులుగా ఉన్న వాళ్ళే ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఈ సహోదరులుగా ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి ఇతరుల పట్ల కూడా ఆ ప్రేమ చూపించాలి. అందుకని అంటాడు కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ ప్రేమ వాళ్ళు ఆ సహోదరుల పట్ల, ఆ రక్త సంబంధికుల పట్ల చూస్తున్నారు కాబట్టి, ఆ రక్త సంబంధికుల పట్ల వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి వీళ్ళని ఎన్నుకున్నాడు. అందుకనే ఉంటాడని ఈ సహోదరుని వ్యర్థుడా అని దూషించవద్దు. ఇదిగో వ్యర్థుడా అని దూషించేవాడు ఎవడు కూడా దేవుడికి పాత్రుడు కాడు. దేవుడికి అనుకూలమైన ఆ సహోదరుల ప్రేమది కాదు. దేవుడికి అనుకూలమైన సహోదరుల ప్రేమ అంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళు బాధ్యత తీసుకొని సహోదరుల ప్రేమ చూపించి ఆ ఒకళ్ళ పట్ల ఒకళ్ళు సహాయం చేసుకునే సహోదరులు దేవుడు పిలుస్తాడు. ఇదిగో దేవుడు ఈ లోకానికి వచ్చాడు, దేవుడికి ఇలాగ సహోదరులుగా పిలుచుకున్నాడు. జబదయి కుమారుడగు యాకోబు, ఫిలిప్పు, బెర్తలోమియా, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్పాయిన కుమారుడగు యాకోబు, తద్దాయి అయిన మారు పేరు గల లెబ్బాయి, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా. అంటే ఇక్కడ ఎలా వీళ్ళ గురించి మనం ఫిలిప్పు వీళ్ళు ఏ వృత్తులు చేశారో ఏందో అది మనం అంతగా పరిశీలించలా. వీళ్ళు మాత్రం సహోదరులుగా పిలిచాడు. తర్వాత ఎవరిని పిలిచాడంటే మనకు తెలిసింది సుంకరి అయిన మత్తయ్య. ఈ సుంకరి కూడా ఏంటంటే, సుంకరి అంటే పన్నులు వసూలు చేసేవాళ్ళు. ఈ పన్నులు వసూలు చేసేటప్పుడు ఏమైందంటే ఆయన అనేక మందితో సహవాసం కలిగి జీవించుంటాడు. అంటే కొంతమంది ఇలా పన్నులు వసూలు చేసేవాళ్ళు కానీ, ఇలా పనులు చేసేవాళ్ళు కానీ కొంతమంది ఏంటంటే కఠినంగా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ సహవాసం మీద కొంచెం జాలి చూపించే వాళ్ళు ఉంటారు. అంటే మనుషులతో ఎక్కువగా సహవాసం కలిగి ఉన్న వాళ్ళతోనూ, ఎక్కువ మనుషులతో జీవించగలిగే వాళ్ళతోనూ దేవుడు వారిని పిలిచాడు. అల్పాయి కుమారుడైన యాకోబు, అద్దయ్యను మారు పేరు గల లెబ్బాయి, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధాని పిలిచాడు. ఇదిగో వీళ్ళు అనేక విధాలైన పనుల్లో ఉన్నారు. అనేక పనులు మానుకొని వాళ్ళు ఏం చేశారంటే దేవుడితో నడవడానికి వీళ్ళు ఇంకా ప్రారంభం చేసుకున్నారు. ఈ దేవుడితో నడవడానికి వీళ్ళని 12 మందిని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు అంటే మనం పోయిన వారం చెప్పాం కదా, దేవుడితో నడవటం ఎలాగన్నది వీళ్ళకి నేర్పించడం కోసం ఈ లోకానికి వచ్చి వీళ్ళని ఎన్నుకొని వీళ్ళతో అనేక విధాలైన సూచక క్రియలు వీళ్ళ ముందే చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా ఏమైపోయిందంటే వీళ్ళు ఎన్నుకున్నాడు, వీళ్ళతో నడిచాడు, వీళ్ళతో అనేక సూచక క్రియలు కార్యక్రమాలు అన్ని, కుష్ఠరోగులు బాగు చేయటము, లేదా ఆ చనిపోయిన వారిని లేపటము, లేదా గాలి తుఫాన్లు ఆపటము, ఇలాంటి అద్భుత కార్యాలు అన్ని చేశాడు. అన్ని చేసినాక ఏమైపోయారంటే మరలా వీళ్ళు కూడా తప్పిపోయారు. ఎక్కడ తప్పిపోయారంటే యోహాను సువార్త 20:19 యేసుక్రీస్తు వారిని వెంబడించాడు. ఎన్ని సంవత్సరాలు వెంబడించాడంటే ఈ శిష్యులు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో వెంబడించి యేసు ప్రభుతో తిరిగి యేసు ప్రభు చేసిన అనేక కార్యాలను వాళ్ళు చూసి ఆఖరికి ఏమైపోయాడంటే యేసు ప్రభుని విడిచిపెట్టేసి వాళ్ళు దూరంగా ఒక గదిలో దాక్కున్నాడు. ఒక్క ఆయన మాత్రం ఎలా ఉన్నాడంటే యేసుక్రీస్తుని వెంబడిస్తా ఆయన ఏం చేస్తున్నారా, ఆయన ఎటు తీసుకెళ్తున్నారా అని ఆయన వెంబడిస్తూ ఉన్నాడు. చదువమ్మా. యోహాను సువార్త 20:19 ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఇదిగో మనలో కూడా యేసు ప్రభుతో, యేసు సహవాసంతో, యేసు ప్రభు సంఘంతో ఎంతో మంది, చాలా మంది సహవాసం చేసి సహవాసంగా నడిచి కొంతకాలం అయిపోయి నాకు ఏం చేస్తున్నారంటే
దేవునికి వాళ్ళు దూరం అయిపోతున్నారు. ఏమైపోతున్నారు? దూరం అయిపోతున్నారు. ఎందుకు దూరం అయిపోతున్నారు అంటే, దూరం నుంచి యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి తీసుకెళ్తుంటే ఆయన చూసి వాళ్ళు అనుకుని ఉంటారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే దేవునికి దగ్గరగా జీవించిన వాళ్ళు, యేసుక్రీస్తు వారిని దగ్గరగా సహవాసం చేసిన వాళ్ళు. సహవాసం చేసినప్పుడు ఏమైందంటే యేసుక్రీస్తు వారి గురించి అంతా కూడా వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు మనకి తెలిసింది ఏంటంటే ఆయన ఎంతో అద్భుత కార్యాలు చేశాడని, గాలి తుఫాన్లు ఆపాడని, ఆ సముద్రాల్ని అణిచాడని, ఆ మనిషి చనిపోయినప్పుడు లేపాడని ఇలా అనుకున్నారు. కానీ ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు? మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. మనిషికి ఏదైతే ఆ గాయాలైనా, ఏదైతే ఆ నొప్పి లేదా ఆ పనులు చేసినప్పుడు ఒళ్ళు అలసట ఇవో అవన్నీ కూడా ఆ శిష్యులు వాళ్ళ దగ్గర ఆయన్ని చూశారు. చూసి ఏమనుకుంటున్నారంటే, ఈయన మనం ఎంత కాలం వెంబడించాము, యేసు ప్రభు అని మనతో చెప్పాడు, ఈయన పట్టుకొని వెళ్ళి అక్కడ వాళ్ళని బంధిస్తుంటే ఈయన ఏమి అనుకోకుండా మౌనం అయిపోయాడు అని వీళ్ళు గదిలో కూర్చొని తలుపులు వేసుకుని మాట్లాడుకున్నారంటే, ఈయన మీద నాకు తెలిసి అనుమానం పడి ఉంటారు కాదు, అనుమానం పడ్డారు. ఈయన అసలు దేవుడేనా? ఈయన దేవుడై ఉంటే మరి ఆ రోజు ఒక ఆయన అంటాడు, ఆ రోజు గాలి తుఫాన్ ఆయన ఆపాడు కదా పడవలో ఉన్నప్పుడు అంటే. ఇంకొక ఆయన అంటాడు, మనం వెళ్ళేదాకా ఆయన నిద్రపోతున్నాడు కదా. ఏమన్నాడు? మనం వెళ్ళేదాకా కూడా ఆయన నిద్రపోతున్నాడు కదా అని అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, ఆయన ఆ రోజు చేసిన ప్రసంగం ఆయన ఒళ్ళంతా కూడా అలిసిపోయి సువార్త అన్ని విధాలుగా ఆయన ప్రకటించి అలిసిపోయి పునుకొని ఉన్నాడేమో అని. ఇంకా వీళ్ళే గదిలో ఆ దేవునితో నడిచి కూడా ఏమైపోయారు? తప్పిపోయారు. మనలో కూడా చాలా మంది దేవుని చేసిన అద్భుత కార్యాలు చూసి, దేవుడు మనల్ని రక్షించిన ఆ ఆశ్చర్య కార్యాలు ఎన్నో చూసి కూడా తర్వాత కొంతకాలం అయిపోయినాక ఏమవుతున్నారు? తప్పిపోతున్నారు. తప్పిపోయి ఏం చేస్తారంటే దేవుని మీదే అపనమ్మకం వేసుకొని, అదిగో ఆ రోజు అలా జరిగింది కదా, ఇదిగో ఈ రోజు ఎలా జరిగింది కదా అని ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి దూరంగా పెట్టి, నువ్వు ఇంటిలో తలుపులు వేసేసుకొని దేవుని అనుసరించుకోకుండా, దేవుని సంఘానికి రాకుండా, దేవుని వాక్యాన్ని వినుకోకుండా, దేవునికి ప్రార్థన చేయకోకుండా నువ్వు తప్పిపోయిన రోజులో నువ్వు ఉన్నావేమో. దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నా వాక్యాన్ని మీరు పరిశీలించి ధ్యానించి నన్ను తెలుసుకోండి. ఒకవేళ తెలుసుకొని కూడా నువ్వు తప్పిపోయి ఉన్నావేమో. ఆయన ఏమంటాడంటే, మీరు ఒకవేళ దేనికి భయపడి తప్పిపోయారు? ఆ రోజు వాళ్ళైతే యూదులకు భయపడి తప్పిపోయారు. ఈ రోజు నువ్వు దేనికి భయపడి తప్పిపోతున్నావు? నీ రోగానికి భయపడి తప్పిపోతున్నావేమో, ఇంట్లో మరణ వేదనలు ఉన్నాయని తప్పిపోతున్నావేమో, లేదా నీకున్న అప్పుల బాధల వల్ల దేవుని దగ్గర నుంచి తప్పిపోతున్నావేమో, నీకున్న కుటుంబ సమస్యల వల్ల నువ్వు దేవుడి దగ్గర నుంచి తప్పిపోతున్నావేమో. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకొని దేవుణ్ణి వెంబడించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. వాళ్ళైతే కనుక యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఏం చేశారు? వాళ్ళందరూ అక్కడ కూడి ఉండి దేవుని గురించి చెప్పుకుంటా ఆ ఇంటి తలుపులు వేసుకుని దేవుని గురించి వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. చాలా మంది కూడా ఏదైనా జరగంగా లేదంటే వాళ్ళ ఇళ్లలో కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. ఎందుకు మాకు ఇలాగ జరిగింది? దేవుడు మాకు ఎందుకు ఇలాగా అన్యాయం చేశాడు? దేవుడు మా పట్ల ఉన్న ప్రణాళిక ఏదో మర్చిపోయి దేవుణ్ణి దూషించడానికో, దేవుణ్ణి విడిచిపెట్టడానికో సాకులు వెతుక్కుని ఏం చేస్తారంటే దేవుడికి దూరంగా వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ నువ్వెంత దూరంగా వెళ్ళినా వాళ్ళు యూదులకు భయపడ్డారే కానీ దేవుని గురించి మాత్రమే వాళ్ళ మనసులో ఉన్నాయి. దేవుని గురించే వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. అందుకని దేవుని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు, లోకానికి భయపడి దూరంగా ఉన్నారని దేవుడు ఎరిగి వాళ్ళు ఏమన్నాడంటే ఒక మాట దగ్గర, మీరు చివరి దాకా కూడా మీరు ఇలాగే ఉండాలి అని అంటాడు. ఆ మాట మత్తయి సువార్తలోనే 10:22లో ఆయన ఏమంటాడంటే,
ఏమంటాడంటే ఇక్కడ అంతవరకు కూడా ఈ కష్టాలు శ్రమలను కూడా మనం సహించాలి. దేవుని నామాన్ని బట్టి వాళ్ళు ఒక్కొక్కసారి దూషించబడవచ్చు. ఇదిగో నీ దేవుడు ఉన్నాడా, నీ దేవుడు ఉంటే నీకు ఇలా ఎందుకు జరిగిద్దని మనల్ని అవహేళనగా మాట్లాడవచ్చు, మనల్ని ఇబ్బంది పెడతా ఉండొచ్చు, లేదా నీకు నువ్వుగా దేవుని పట్ల అపనమ్మకం కలిగి ఉండొచ్చు. కానీ ఎలా ఉండాలంట, చివరి దాకా నువ్వు సహించి రక్షణని సంపాదించుకునే శక్తి నీలో ఉండాలి. నువ్వు చిన్న చిన్న వాటికే నువ్వు చెదిరిపోతా ఉంటే గనక, చిన్న చిన్న వాటికే నీకు అనుమానం కలిగితే గనక, నీ సహోదరుల పట్ల నీకు ప్రేమ లేకపోతే గనక ఏమైపోతుందంటే దేవుడు మనల్ని చూడడు, మనల్ని పిల్లడు, మన సేవా పరిచయంలో మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉండడు. ఇప్పుడు ఎలా ఉండాలంటే చివరి శ్వాస దాకా, లేకపోతే చివరి రక్షణ కూడా వీళ్ళు పోగొట్టుకోకూడదని మళ్ళీ వాళ్ళు తలుపులు వేసుకుంటే దేవుడు అక్కడికి వచ్చాడు. నా ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. ఇదిగో అప్పుడు దాకా వీళ్ళు ఆ గజిబిజిలో ఉన్నారు, గందరగోళంలో ఉన్నారు. ఇటుపక్క యూదులకు భయపడుతున్నారు, అటుపక్క దేవుడు ఉన్నాడా లేడని అపనమ్మకంతో ఉన్నారు. కొంతమంది ఏమో ఆ దేవుడు పరిస్థితి మరి ఇలా అయిపోయింది, మరి మన పరిస్థితి లేదని గందరగోళంలో వాళ్ళు పడిపోయారు. ఈ పడిపోయినప్పుడు మనలో దేవుడు మనకు దగ్గరగా వచ్చినప్పుడు దేవుడు మనకేమొస్తుందంటే మనకి సమాధానం వస్తుంది. ఈ సమాధానం రావాలి అంటే ముందు మనకేం కలిగి ఉండాలి, సహోదరుల పట్ల ముందు ప్రేమ కలిగి ఉండాలి. తర్వాత ఏం కలిగి ఉండాలంటే ధైర్యం కలిగి ఉండాలి. సమస్యలు రాగానే దేవునికి నువ్వు దూరం అయిపోతే, దేవునితో నడిచే అలవాటు నువ్వు కోల్పోతే దేవుడు మనకి దగ్గరగా ఉండడు. దేవుడు మనకి దగ్గరగా ఉండాలంటే మనకేం ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. ఈ సమాధానం లేక మనలో చాలా మంది ఏమవుతున్నారంటే లోకంలో పడిపోతున్నారు. మనుషుల పట్ల సమాధానం ఉండదు, కుటుంబం పట్ల సమాధానం ఉండదు, తల్లిదండ్రుల పట్ల సమాధానం ఉండదు, అన్నదమ్ముల పట్ల సమాధానం ఉండదు. అందుకే ఆయన మొట్టమొదట ఎన్నుకునేటప్పుడు ఫస్ట్ తల్లిదండ్రులుగా కొడుకు తండ్రిగా పనిచేసుకున్న వాళ్ళని ఎన్నుకున్నాడు, సహోదరుల ప్రేమ కలిగే వాళ్ళని ఎన్నుకున్నాడు, లోకంతో సంబంధించిన వారిని మాత్రమే ఎన్నుకున్నారు. ఇప్పుడు నీకు సమాధానం లేక ఏం చేస్తున్నావు, దేవుని తృణీకరిస్తున్నావు. ముందు నీకు నువ్వుగా సమాధాన పరుచుకో. నువ్వు ఏ పాపము చేత నువ్వు దేవునికి దూరం అయిపోయావో, ఏ అపరాధం చేత నువ్వు దేవునికి వెంబడించటం అనుమానంగా నువ్వు పడిపోయావో, దాన్ని నువ్వు మరలా నువ్వేం చేయాలి, వెతుక్కోవాలి. లేదా దేవుని దగ్గరికి వచ్చి నువ్వు సహవాసం చేయాలి. లేదా దేవుని ఆలోచన కలిగి నువ్వు ఉంటే దేవుని నీ దగ్గరికి వస్తాడు. ఇలా మనం గనక లేకపోతే మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే సమాధానంగా ఉండదు. ఇప్పుడు ఈ సమాధానం లేకపోతే ఏమవుతుంది, మనకి సమాధానం లేదనుకుందాం, మన కుటుంబంలో సమాధానాలు లేవనుకుందాం, అన్నదమ్ముల మధ్య సమాధానం లేవనుకుందాం, ఇరుగు పొరుగు వారి పట్ల సమాధానం లేదనుకుందాం, లేదా గర్వం అసూయ చేత నువ్వు ఉన్నావు అనుకుందాం. ఇప్పుడు ఉంటే ఏమవుతుంది, సమాధానం లేకపోతే వీళ్ళు ఏమైపోతారంటే దేవునికి దూరంగా ఉన్నారని అర్థం. ఎలా ఉన్నారు వీళ్ళందరూ కూడా, సమాధానం గనక ఎవరికి లేదు వాళ్ళందరూ ఎక్కడున్నారంటే దేవునికి దూరంగా ఒక తలుపులు వేసుకొని వాళ్ళకు వచ్చిన ఆలోచనలు వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ సమాధానం కలగాలంటే ఎవరి దగ్గరికి రావాలంటే దేవుని దగ్గరికి రావాలి. లేదా సమాధానం లేక ఒకవేళ ఇంట్లో నువ్వు నలిగిపోతా, లేదా నీ రోగాన్ని బట్టో లేదా నీకున్న ఇబ్బందుల బట్టో ఒకవేళ నువ్వు ఇంట్లో ఉంటే ఎవరు ఆలోచనలు కలిగి ఉండాలంటే దేవుని ఆలోచనలు కలిగి ఉండాలి. ఈ దేవుని ఆలోచనలు కలిగినప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడు. లేదా మనకి సమాధానం ఉంటే దేవుడు మన దగ్గరికి వస్తాడు. నువ్వు ఈ సమాధానం లేక నీకు ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తా, దేవుణ్ణి అవమానకరంగా నువ్వు బ్రతుకుతా, మరలా ఏమనుకుంటారంటే వీళ్ళు దేవుడైనా ఆయన అని వీళ్ళు శిష్యులు ఎలా అయితే అనుమానపడ్డారో మనుషులుగా రక్షించబడ్డ వాళ్ళు కూడా చాలా మంది అనుమానపడుతున్నారు. ఎలా ఉంటారు మనుషులుగా? ఒకప్పుడు నీ జీవితం ఎలా ఉంది, నీ పాపపు జీవితంలో ఉన్న నిన్ను
దేవుడు రక్షించి వాళ్ళు ఎలా పిలిచాడో నిన్ను అలా పిలుచుకొని నీకు అనేక కార్యాలు చేసి నిన్ను ఈ స్థితిలో, మంచి స్థితిలో నిన్ను నిలబెట్టి నెమ్మది కలిగే జీవితం ఇస్తే నువ్వు కొంతకాలం అయినాక ఏం చేస్తున్నావు అంటే అన్ని సమకూర్ని కానీ అని దేవుణ్ణి విడిచిపెట్టిపోయి ఇళ్లలో తలుపులు వేసుకొని ఎవరినైతే సమాధానం లేకుండా నువ్వు జీవించగలిగే స్థితిలో నువ్వు పడిపోయావు. అందుకని ఎలా ఉండాలంటే మనం సమాధానం కలిగి ఉంటేనే దేవుడు మనతో ఉంటాడు. ఇప్పుడు ఈ వాక్యం మనం ఎందుకు చెప్తున్నంటే దేవుడితో నడిచిన వాళ్ళు కూడా కొంతమంది తప్పిపోతారు. ఎలా ఉన్నారంట? దేవుడితో కొంతమంది మనం పాత నిబంధనలో చూసాం కదా, కొంతమంది నడిచారు, దేవుడితో ముఖాముఖంగా మాట్లాడారు, కొంతమంది అనేక విధాలుగా వాళ్ళు ఉన్నారు. ఈ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి 12 మంది శిష్యుల్ని దేవుడు ఎన్నుకొని వీళ్ళతో దేవుడు నడిచాడు. దేవుడు ఏ పనులు చేయగలుగుతాడో అన్ని కూడా వాళ్ళకి అప్పచెప్పాడు. అప్పచెప్పిందే కాకుండా దేవుడితో వీళ్ళు అనేక మార్లు నడిచి కూడా మళ్ళీ ఏమైపోయారు? తప్పిపోయి ఇటువంటి అటు చల్లా చెదిరి అయిపోయారు. ఇప్పుడు మరలా ఏమయ్యాడంటే దేవుడు మరలా వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటాడు? మీరు ముందు సమాధానంగా ఉండండి, సహోదరుల పట్ల ఐక్యత కలిగి ఉన్న వాళ్ళు మీరే. ఇప్పుడు సహోదరుల పట్ల మీ మాటకు మీరే పొంతలు లేకుండా ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవద్దు. ఇంతకుముందు మీరు పని బాటలు చేసినప్పుడు ఎలా అయితే సమాధానం కలిసి ఒకళ్ళొకళ్ళు సహాయం చేసుకున్నారో ఇప్పుడు కూడా మీరు అలాగే ఉండాలి. కానీ ఆ ఒకళ్ళేమో ఆ రోజు ఆయన బాగా నడిచినప్పుడు మరి ఆయన కాళ్ళు ఎప్పుడు వచ్చినాయి కదా అని ఒకళ్ళేమో మరి ఆ రోజు తుఫాన్ వచ్చినప్పుడు ఆయన ఆగమంటే ఆగిపోయింది కదా అని ఒకళ్ళేమనుకుంటున్నారంటే ఇదిగో ఆయన మరి బాగా సేవ పరిచయం చేసి అలసిపోయి నిద్రపోయినప్పుడు మనమే కదా ఇల్లు లేపిందని ఒకళ్ళు. ఇట్లాగా మీకు ఇష్టం వచ్చిన ఆలోచనలు మీరు ఆలోచిస్తూ సమాధానం లేకుండా మీరు జీవిస్తా ఉండొచ్చు. సమాధానం కలిగినప్పుడు ఏమైందంటే ఒకళ్ళు అర్థం చేసుకుంటారు, ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ప్రేమ కలిగి ఉంటారు, ఒకళ్ళకి బాధ వస్తే ఒకళ్ళకి ఆ కష్టాల్లో సుఖాల్లో మనం తోడుగా నిలబడతాము. అందుకని వీళ్ళు ఆ యూదులకు భయపడి ఆ దాక్కొని సమాధానం లేక భయంతో ఉన్నప్పుడు ఏమైందంటే దేవుడు మరలా వాళ్ళ దగ్గరికి వచ్చి అయ్యా మీకు సమాధానం కలుగును కాక, ఇదిగో మీరు భయపడాల్సిన పని అయితే లేదు, మీకు సమాధానం కలిగింది అని వాళ్ళతో ఆ వారం అంతా ఆ తర్వాత కూడా ఉంటుందమ్మా, కింద వచ్చినలో ఉంటది. ఆ 6 రోజుల తర్వాత మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 40 రోజులు ఆయన మరలా వాళ్ళకి బోధించాల్సిన విషయాలు అనేక విషయాలు ఆయన బోధించి మళ్ళీ ఆయన ఈ లోకం నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీకు తోడుగా ఇస్తాను, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం అర్థమైందంటే మనకి ముందుగా ఈ లోకంలో ఒకరు సహాయం కావాలి, తర్వాత ఏంటంటే దేవుని తోడు మనకి కావాలి. మరి దేవుని అంతా కూడా ఏంటంటే మీకు పరిశుద్ధాత్మ అనే ఒక తోడుని ఒక వరాన్ని మీకు ఇస్తున్నాను, అది మీ మధ్య ఉంటుంది అని దేవుని వాక్యం మనతో చెప్తుంది. ఇప్పుడు మనం ఎవరి మధ్య ఉన్నామంటే పరిశుద్ధాత్మ అనే వరం మధ్య మనం నిలిచి ఉన్నాము. దేవుడు లేడు, దేవుడు చనిపోయాడు అని వాళ్ళు ఎలా అయితే భయంతో ఉన్నారో ఆయన ఏమన్నాడంటే ఎప్పుడు నేను మీ మధ్య ఉన్నానని ఒక చోట రాయబడి ఉంటుంది. ఎలా ఉన్నాడంట? ఆయన ఎప్పుడు మనతోనే నిలిచి ఉన్నాడు, ఎప్పుడు మనతోనే ఉంటున్నాడు. మనం పాపం చేసినప్పుడైనా మనతో ఉంటున్నాడు, మంచి కార్యాలు చేసినప్పుడైనా మనతోనే ఉంటున్నాడు, భయంతో ఉన్నప్పుడైనా మనతోనే ఉంటున్నాడు, బాధల్లో ఉన్నప్పుడు కూడా మనతోనే ఉంటున్నాడు. ఎందుకు ఇలా ఉన్నాడంటే దేవుణ్ణి మనం వెంబడిస్తావా లేదా, దేవునితో మనం నడుస్తావా లేదా, దేవుని ఆలోచనలు మనం తెలుసుకుంటావా లేదా, నువ్వు ఎక్కడ తప్పిపోయి ఈ రోజున దేవుని సహవాసం నువ్వు విడిచిపెట్టి ఉన్నావో మళ్ళీ నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇదిగో దేవుని సహవాసాన్ని విడిచిపెట్టద్దు. నువ్వు ఏటికి భయపడాల్సిన పని లేదు, అప్పులకు భయపడాల్సిన పని లేదు, కుటుంబాలకు భయపడాల్సిన పని లేదు, అధికారులకు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు చేస్తుందంటే సర్వ సత్యములో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. మనం నడిచే విధానం ఏంటంటే సర్వసత్యం. మనం ఎవరిని మనం మోసం చేసే పనులు చేయట్లా, ఎవరిని మనం దేశించే పనులు చేయట్లేదు.
ఎవరిని తిట్టట్లేదు, ఎవరిని కొట్టట్లేదు, ఎవరిని దూషించట్లేదు, ఎవరిని అవమానపరచట్లేదు. ఈ సర్వ సత్యంలో మనం నడుస్తున్నాం కాబట్టి ఈ సర్వ సత్యంలో ఉన్నప్పుడు మనం దేనికి కూడా భయపడాల్సిన పని లేదు. ఇలాగ మనం దేవుడితో మనం నడవడం నేర్చుకోవాలి. ఈ రోజున నువ్వు కొంతకాలం నడిచి తప్పిపోయామో ఒకసారి సరి చూసుకొని దేవుణ్ణి వెంబడించడానికి, దేవుని ఆలోచన మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. అలా నడిచితేనే మనకి దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. కానీ ఈ లోకానుసారమైన ఆలోచనలు మనసులో పెట్టుకొని నువ్వు ఒక్కదాని నువ్వు ఆలోచించుకుంటా ఉంటే దేవుడు మనతో నడవడు. అందుకని దేవుడు మనల్ని పిలవాలంటే సహోదరుల ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు మన పట్ల ఉండాలంటే తల్లిదండ్రుల ప్రేమ కలిగి ఉండాలి. దేవుడిని మనల్ని పిలవాలంటే అందరితో మనం సమాధానం కలిగి ఉండాలి. అందుకని మనం అందరితో ఈ వాక్యం మనకి ఏం చెప్తుందంటే దేవుడి పిలుపుకు కావాల్సిన అర్హతలు కొన్ని చెప్పినాయి. ఒకవేళ అర్హత వచ్చి మరలా నువ్వు దేవునికి దూరం అయిపోయావో మరలా దేవుడు మనకి దగ్గరగా వస్తున్నాడు. నీ ఆలోచనలు విడిచిపెట్టి దేవుని ఆలోచనలు కలిగి మనం జీవిద్దాం. అలా జీవించడం కోసం మనం దేవునికి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా పోయిన వారం నా ప్రభా అయ్యా నీతో నడిచే వారి గురించి మేము కొంచెం ధ్యానం చేసుకున్నాం అయ్యా. మరి ఈ వారం కూడా నా ప్రభా అయ్యా మీరు సర్వ సత్యంలోకి నడిపించడానికి అయ్యా శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి అయ్యా తల్లిదండ్రులకి మనుషులకి అయ్యా ఎదుగుతున్న విధేయత కలిగి జీవించిన ప్రభా అయ్యా మరలా మీరు శిష్యుని ఎన్నుకొని మీకున్న అధికారాలన్నీ వాళ్ళకి ఇచ్చిన నా ప్రభా మిమ్మల్ని అనేక 3.5 సంవత్సరాలు మిమ్మల్ని వెంబడించి కూడా మరలా నా ప్రభా అయ్యా నువ్వు దూరం అయిపోయావేమో, నువ్వు వెళ్ళిపోయావని వారి వారి ఆలోచనలో తలుపులేసుకొని నా ప్రభా అయ్యా ఉన్నప్పుడు మరలా నువ్వు వాళ్ళకి దర్శించి అయ్యా వారిని సర్వ సత్యంలోకి నడిపించి అయ్యా పరిశుద్ధాత్మ వాళ్ళకి అయ్యా తోడుగా నిలబెట్టి అయ్యా మీరు అయ్యా మరలా వస్తానని చెప్పిన మాట ప్రకారం నా ప్రభా వాళ్ళు ఈ లోకంలో జీవించి అయ్యా ఇంకా అలాగే కాకుండా వాళ్ళు అనేక అయ్యా మరణానికి భయపడి దాక్కున్న వాళ్ళు కూడా తర్వాత నా ప్రభా మరణాన్ని జయించడానికి, మరణానికి అయ్యా ఆగిలం చేసుకోవడానికి, హత్తుకోవడానికి వాళ్ళు సిద్ధపడి ధైర్యం కలిగి నిన్ను పోరాడి అయ్యా నీతో నడిచారు నా ప్రభా. అయ్యా నువ్వు ఎలా అయితే నా ప్రభా అయ్యా వారికి చెప్పావో ఆ విధంగానే వాళ్ళందరూ కూడా నా ప్రభా హతసాక్షులు అయ్యారు నా ప్రభా. ఎవరు కూడా భయపడకోకుండా ఉన్నారు నా ప్రభా. అయ్యా ఒక అతను మాత్రమే అయ్యా చివరి శ్వాస వరకు ఉండి అయ్యా నీ వాక్యాన్ని అనేక ప్రజలకు రాశారు నా ప్రభా. మేము కూడా నా ప్రభా అయ్యా మేము ఎక్కడ తప్పిపోయామో నా ప్రభా అనేక సూచక్రియలను నీ ద్వారా మేము తెలుసుకొని మరలా మేము నా ప్రభా తలుపును మూసుకొని ఒకవేళ ఉన్నామేమో, ఎవరికి భయపడి మేము ఉంటున్నామో ఎవరికి కుటుంబంలో అయ్యా వాళ్ళ కష్టాల రూపంలో అయ్యా వాళ్ళు భయపడి ఉన్నారేమో వాళ్ళందరినీ దర్శించండి. మరలా వాళ్ళని తిరిగి లేపిన ప్రభా నేను వెంబడించడానికి సహాయం దయచేయమని, మీరే మాకు తోడై ఉండి నడిపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.